సీజన్‌తో ఎలాంటి సంబంధం లేకుండా నా ఫేస్ నుంచి కంటిన్యూగా జిడ్డు కారుతూనే ఉంటది. ఎందుకంటే అంత టూ మచ్ ఆయిలీ స్కిన్ నాది. అలాంటిది ఈ సమ్మర్‌లో అది కూడా వంట చేస్తున్నప్పుడు చెప్పక్కర్లేదు నరకమే ఇంకా. అయినా సరే తప్పదు కదా! ఒకప్పుడు నాకు విపరీతంగా సాంగ్స్ వినే హ్యాబిట్ ఉండేది. ఏ పని చేసినా కూడా పాటలు వింటూనే చేసేదాన్ని. అంత ఎడిక్టెడ్ నేను. కానీ కొన్ని సంవత్సరాలుగా అయితే నాతో నేనే ఉండడం అలవాటు చేసుకున్నాను. కానీ ఇప్పుడు లైఫ్ ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్ ఇచ్చేస్తుంది. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం కోసం మళ్ళీ మ్యూజిక్‌కి అడిక్ట్ అవుతున్నాను. మనందరం కూడా లైఫ్‌లో ఏదో ఒక విషయం మీద చాలా పట్టుదలతో ఉంటాము. దాన్ని ఎలాగైనా సాధించాలి అని. సో, ఆ విషయం ఎప్పుడైతే అబ్‌నార్మల్ అవుతుందో మన మూడ్ స్వింగ్స్ అన్నీ కూడా కంట్రోల్ తప్పిపోతాయి. ఇప్పుడు ప్రెజెంట్ నేనున్నది ఆ కండిషన్‌లోనే. ఈరోజు సద్గురు చెప్పిన ఒక కొటేషన్ చదివాను నేను. మన సంతోషానికి గాని, మన దుఃఖానికి గాని ఇంకొకళ్ళు కారణం కాకూడదు. అంటే అది పర్సన్ అనే కాదు. ఏ విషయమైనా కూడా మన సంతోషానికి, దుఃఖానికి కారణం కాకూడదు. ఇది విన్నాక మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. ఒక పర్సన్ తన లైఫ్‌లో ఫినాన్షియల్‌గా పడిపోయినా కూడా మళ్ళీ కష్టపడి నిలబడొచ్చు. కానీ ఎమోషనల్‌గా మనం పడిపోయాము అంటే మనల్ని ఇంకా ఆ దేవుడు కూడా కాపాడలేడు. మనల్ని మనమే కాపాడుకోవాలి.